వెలుగు, కానీ నా మనసుకు మాత్రం అమావాస్య. నా బాల్యం అంతా ఆంధ్రప్రదేశ్లోని చిన్న ఊర్లలో గడిచింది. రాఖీ పండుగ అంటే పెద్దగా తెలియదు. 6వ తరగతిలో పురుషోత్తముడు కథ చదివినప్పుడు రాఖీ బంధం గురించి మొదటిసారి తెలుసుకున్నాను. ఆ కథ నా మనసులో గాఢంగా ముద్ర వేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత రాఖీ పండుగ నాకు చాలా ప్రత్యేకమైంది. ఆ రోజు రాఖీ పౌర్ణమి. ఉదయాన్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి స్టేషన్కి బయలుదేరాను. ట్రైన్ 6 గంట లేట్. టీ తాగి బయట ఫుట్పాత్ మీద నిలబడ్డాను. అక్కడ ఒక చిన్న పాప మురికిగా ఉన్న చేతుల్లో ఒక నలిగిపోయిన రాఖీ. అన్నా, రాఖీ కడతాను, కట్టించుకో అన్నా అని అందరినీ అడుగుతోంది. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆమెను పిలిచాను. ఎందుకమ్మా అందరినీ అడుగుతున్నావు? అమ్మకి 3 రోజుల నుంచి జ్వరం, 2 ఏళ్ల తమ్ముడు. డాక్టర్ గోళీలు ఇచ్చాడు, కానీ ముందుగా చాయ్ బ్రెడ్ తినాలని అన్నాడు. నేను బికారిని కాదన్నా. ఆ మాట నా గుండెని తాకింది. అది అహంకారం కాదు, ఆత్మగౌరవం. జేబులో ఉన్న డబ్బుల్ని చూశాను. అక్క చెల్లి కోసం పెట్టినవి. మనసు ఒకవైపు, స్వార్థం మరోవైపు. చివరికి 10 రూపాయలు ఆమె చేతిలో పెట్టాను. వచ్చి రాఖీ కట్టమ్మా. ఆమె చిన్న చేతులు నా చేతికి రాఖీ కట్టిన క్షణంలో మధ్యాహ్నం సూర్యరశ్మిలో కూడా పున్నమి వెలుగు కనిపించింది. ఒక పెద్ద కీచుమన్న శబ్దం. లారీ. ఆమె ప్రాణం క్షణాల్లో పోయింది. చేతిలో 10 రూపాయల నోటు రక్తంలో తడిసి ఉంది. నేను తప్పు చేశానా? ఇవ్వకపోతే బతికేదా? ట్రైన్ లేట్ కాకపోయినా అందరిలో నేను వెళ్ళిపోయి ఉంటే ఇంకా బాగుండేది కదా. ఆ రోజు నుంచి ప్రతి రాఖీ పౌర్ణమి ప్రపంచానికి పూర్ణమి, నా మనసుకు మాత్రము అమావాస్య. కాలం కూడా మాన్పలేని గాయం. రాఖీ అమావాస్య. సంతోషం, పున్నమి వెలుగు. కానీ ఒక చిన్న సంఘటన, ఒక 10 రూపాయలు, ఒక నిర్ణయం నా జీవితంలో రాఖీ పౌర్ణమిని మార్చింది. రాఖీ అమావాస్యగా మార్చింది. ఈ కథ ఒక పండుగ గురించి కాదు, మనసు గురించి, ఆత్మగౌరవం గురించి, సహాయం చేసే మనసు గురించి, మరియు ఒక ప్రశ్న గురించి. నేను తప్పు చేశానా? ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భావోద్వేగ కథల కోసం.